శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం తెలుసుకుంటారు. నవంబర్ 17, 2025 సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు కార్తీక మాసం బహుళపక్షం. తిథి త్రయోదశి. వారం సోమవారం. నక్షత్రం చిత్త. తెల్లవారుజామున 5:32 వరకు. యోగం ప్రీతి ఉదయం 9:19 వరకు. కరణం గరజి సాయంత్రం 5:52 వరకు. సాధారణ శుభ సమయాలు ఉదయం 7 గంటల నుండి 8:30 వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 3:30 వరకు. అమృతకాలం రాత్రి 10:37 నుండి 12:20 వరకు. అభిజిత్ కాలం పగలు 11:29 నుండి 12:15 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:09 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి మధ్యాహ్నం 12:58 వరకు మరియు మధ్యాహ్నం 2:25 నుండి సాయంత్రం 3:13 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 3 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:12 నుండి 8:28 వరకు. సంగమ కాలం 8:28 నుండి 10:44 వరకు. మధ్యాహ్న కాలం 10:44 నుండి 1 గంట వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట నుండి 3:16 వరకు. ఆర్థికం తిథి కార్తీక బహుళ ద్వాదశి. సాయంకాలం సాయంత్రం 3:16 నుండి 5:33 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:33 నుండి 8:05 వరకు. రాత్రి కాలం రాత్రి 8:05 నుండి 11:27 వరకు. నిశీధి కాలం రాత్రి 11:27 నుండి 12:18 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:21 వరకు. సూర్యోదయాస్తమాలు ఉదయం 6:12 విజయవాడ సూర్యోదయ సమయం. సాయంత్రం అస్తమ సమయం 5:33. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:22. అస్తమ సమయం సాయంత్రం 5:40. సూర్యరాశి తుల, చంద్రరాశి కన్య. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృషభ రాశి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిథున రాశి ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలుంటాయి. కర్కాటక రాశి విలువైన గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. నాటి మిత్రులు సహాయంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సింహరాశి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వ్యాపారములో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కన్య రాశి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత రుణాలు తీరుస్తారు. తులారాశి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అందరితో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు రాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మకర రాశి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆరోగ్యం విషయంలో వైద్యులని సంప్రదింపులు చేస్తారు. కుంభరాశి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. నూతన రుణాయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. మీనరాశి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాల పరిష్కారం అవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.